జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ దిలీప్ నేనే రాజు నేనే మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. చైర్మన్ ములుగు ప్రశాంత్ నియంతలా వ్యవహరిస్తున్నారు. 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ తీవ్ర విమర్శలు. జమ్మికుంట పట్టణ విలేకరులందరికీ ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని జమ్మికుంట మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ పట్టణంలో ప్రజాస్వామ్య విధానాలను పూర్తిగా పక్కన పెట్టి నియంతలా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన వార్డు కౌన్సిలర్లకు కనీస గౌరవం ఇవ్వకుండా తన ప్రైవేటు వ్యక్తులను వెంటబెట్టుకుని మున్సిపాలిటీ వ్యవహారాలు నడిపించడం పూర్తిగా అప్రజాస్వామ్య చర్య అని ఆమె ఆరోపించారు. ప్రతి వార్డులో జరిగే పనులు సంబంధిత కౌన్సిలర్లకు తెలియకుండా తన అనుచరులతోనే పనులు చేయించడం ద్వారా చైర్మన్ ప్రశాంత్ మున్సిపల్ వ్యవస్థను తన వ్యక్తిగత స్వార్థాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆమె విమర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లపై కక్షపూర్వకంగా వ్యవహరిస్తూ అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ప్రైవేటు సైన్యాన్ని వెంటబెట్టుకుని ప్రతి వార్డులో తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేయడం చైర్మన్ ప్రశాంత్ యొక్క అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో చైర్మన్ ఒక అధికారి మాత్రమే కానీ రాజు కాదని, కానీ ప్రశాంత్ మాత్రం నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా ప్రవర్తిస్తూ మున్సిపాలిటీ పరిపాలనను వ్యక్తిగత రాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. వార్డుల్లో ఏ సమస్య ఉన్నా సంబంధిత కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరుతానని, అయితే చైర్మన్ ప్రశాంత్ మాత్రం నియమ నిబంధనలు పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా చైర్మన్ ప్రశాంత్ తన అహంకారం ధోరణిని విడిచి ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, లేని పక్షంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, మంత్రులు మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. జమ్మికుంట మున్సిపాలిటీలో ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని, ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లను అవమానించడం ఆపాలని ఈ సందర్భంగా శ్రీపతి స్వర్ణలత నరేష్ డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణ విలేకరులకు నా యొక్క నమస్కారము. జమ్మికుంట పట్టణ మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ దిలీప్ గారు తన ఇష్టానుసారంగా నేనే రాజు నేనే మంత్రి అని మా వార్డు నుంచి ఏ సమస్య ఉన్నా ఏ కౌన్సిలర్కైనా కూడా నేనే అని చెప్పి ప్రతి ఒక్కటి నేనే చేపిస్తా అని చెప్పి ప్రతి ఒక్కదానికి నేనే అని చెప్పి అనుకుంటూ తిరుగుతున్నాడు. ఏ కౌన్సిలర్కి కానీ ఇప్పటి వరకు ఇంప్రమేషన్ ఇవ్వలేదు. ఏ వార్డు నుంచి అయినా కూడా మేము అధికార పార్టీ నుంచి మేము అధికార పార్టీలో ఉన్నామని, మా వార్డు సమస్య ఏది ఉన్నా కూడా మాకు తెలియకుండా తాను వచ్చి నేనే ఉన్నా అని చెప్పి మాకు విలువ ఇవ్వకుండా తానే నేను చేపిస్తా అని చెప్పి వేరే వాళ్ళని పెట్టి చేపిస్తున్నాడు. అదొకటి. అయ్యా, మీరు మంచి పదవిలో ఉన్నారు. ఈ కౌన్సిలర్లతోటి కక్ష సాధించి మీరు అలాంటి పదవులు మీరు చెడు పేరు తెచ్చుకోకుండా మీరు మంచి పేరు తెచ్చుకోవాలని మేము మీరు ఇలాంటి పనులు చేయకండి. మీరు ఇలాంటి కౌన్సిలర్ల మీద కక్షలు పెట్టుకొని మీరు మంచి పనులు చేసుకొని ప్రజలకు మీరు ఏం చేసి ఇకనైనా చైర్మన్ గారు కౌన్సిలర్లకు విలువ ఇవ్వండి. లేనిచో మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.